ఢిల్లీ పేలుడు తర్వాత తవ్వే కొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ల ముసుగులో పాకిస్తాన్ హ్యాండ్లర్లతో సంప్రదింపులు చేశారు టెర్రర్ మాడ్యూల్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పేల్చాలనే దానిపై ఉమర్, ముజమ్మిల్, అతడి స్నేహితులు నిత్యం చర్చించుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మరోవైపు ఉగ్ర కుట్రల కోసం జైషే మహమ్మద్ నిధులు సేకరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఫరీదాబాద్ నుంచి ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి వెళ్లిన టెర్రర్ మాడ్యూల్ ఉమర్ నబీ 3 గంటల పాటున్నాడు. అయితే ఆ 3 గంటల్లోనే ఉమర్ బాంబును తయారు చేశాడు. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి సంబంధించి నిత్యం స్నేహితులతో ఉమర్ టచ్ లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించారు. అత్యంత రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్లో పేలుడు నిర్వహించాలని ఉమర్, టెర్రర్ మాడ్యూల్స్ నిర్ణయించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రదేశానికి ఎర్రకోట ఓవైపు, మరోవైపు చాందినీ చౌక్ ఉంది. టెర్రర్ మాడ్యూల్స్ లో ముజమ్మిల్ కీలకంగా వ్యవహరించాడు. అల్-ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్ గా పనిచేస్తున్న సమయంలో ఉమర్ ముజాఫర్ తో కలిసి భారీగా పేలుడు పదార్థాలను సమకూర్చుకోవడంతో పాటు ఆయుధాలు తెచ్చుకున్నారు. డాక్టర్ ముసుగులో పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఉకాసా, మన్సూర్, హషీంతో నిత్యం సంప్రదింపులు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అంతేకాకుండా ఉగ్రవాద మాడ్యూల్స్ కోసం ముజమ్మిల్ పలువురు జమ్మూ కాశ్మీర్ కు చెందిన వైద్యులతో మాట్లాడటంతో పాటు టెలిగ్రామ్ ద్వారా రిక్రూటింగ్ చేశాడు. ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన ముజమ్మిల్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ గ్రూప్ ను డిలీట్ చేసినట్లు సమాచారం. ఢిల్లీ పేలుడు తర్వాత ఫరీదాబాద్ లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీలో 10 మంది ఉద్యోగులు మిస్ అయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కనిపించకుండా పోయిన వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో ఎర్రకోట పేలుడుతో వీరికి సంబంధాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అల్-ఫలాహ్ యూనివర్సిటీలో ఈడీ దాడుల్లో కీలక విషయాలు గుర్తించింది. చైర్మన్ సిద్దికీ తప్పుడు అక్రెడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు గుర్తించింది. ఇక టెర్రర్ మాడ్యూల్స్ లో షాహీన్ షాహిద్ మేడం సర్జన్ పేరుతో కీలకంగా పనిచేసింది. ఢిల్లీ పేలుడుకు కొన్ని రోజుల ముందు బ్రిజా కార్ను కొనుగోలు చేసి అందులో ఆయుధాలు దాచిపెట్టింది. ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీరీలను అనుమానంగా చూస్తూ ఉండడంపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది చేసిన తప్పులకు కశ్మీరీలందరినీ బాధ్యులు చేయడం సరికాదన్నారు. జమ్మూ కాశ్మీర్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలంటే తాను భయపడతానంటూ ఒమర్ తెలిపారు. आज तो ना दिल्ली में जम्मू कश्मीर के रजिस्ट्रेशन वाली गाड़ी चलाना भी एक जुर्म के तौर पर समझा जाता है. मैं खुद अपनी गाड़ी, जब मेरे पास अपने ज्यादा सिक्योरिटी वाले नहीं होते, मैं खुद सोचता ना मैं गाड़ी निकालूं या ना निकालूं. पता नहीं कौन साइड करके रोकेगा, पूछेगा ना आप हो कहां से, क्या कर रहे हो, यहाँ पे क्यों आए हो. భారత్ లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు వేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. డిజిటల్ ఛానళ్ల ద్వారా వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి 6,300 రూపాయల డొనేషన్లు సేకరిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.